Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Karishma, naturopathy physician. ఈ రోజు ఈ వీడియోలో ఇన్సోమ్నియాని న్యాచురోపతిలో ఎలా మేనేజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇన్సోమ్నియాని మనం నిద్రలేమి అని అంటూ ఉంటాము. ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా ఈ ఇన్సోమ్నియాతో బాధపడుతూనే ఉన్నారు. మనకి ఫుడ్, ఆక్సిజన్, వాటర్ మన బాడీకి ఎంత అవసరమో నిద్ర అనేది కూడా అంతే అవసరం అన్నమాట. మనకి ఈ నిద్రలోనే మన బాడీలో చాలా రకాల బయోకెమికల్ రియాక్షన్స్, హార్మోనల్ సెక్రేషన్స్, మెటబాలిక్ ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ప్రోటీన్ సింథసిస్ అనేది జరిగి టిష్యూ రిపేర్, మసిల్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి నిద్రలోనే గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ వల్ల మన బాడీలో మసిల్ గ్రోత్, థైరాయిడ్ ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం సరిగ్గా కనుక నిద్రపోతే మన బ్రెయిన్ లో సినాప్టిక్ యాక్టివిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ సినాప్టిక్ యాక్టివిటీ అనేది బాగా జరగడం వల్ల మనకి మెమరీ ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి గ్లూకోజ్ మెటబాలిజం ఇంకా లిపిడ్ మెటబాలిజం కూడా స్లీప్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి ప్రాపర్ స్లీప్ కనుక లేకపోతే మనం మెటబాలిక్ సిండ్రోమ్స్ తో బాధపడాల్సి వస్తుంది అనమాట. సో ఈ నిద్రలేమి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పడుకున్న ఊరికే మెలకువ రావడం, ఒకసారి మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి ఇప్పుడు అందరూ చేస్తున్న మిస్టేక్, వన్స్ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు బెడ్రూమ్ లో పడుకొని ఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా పడుకునే ముందు ఫోన్ యూజ్ చేసినప్పుడు ఆ బ్లూ లైట్ వల్ల మనకి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే, మనం పడుకునే గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ ఈ ఫోన్ వాడకాన్ని తగ్గించి పడుకున్నట్లయితే మనకి ఎలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి రావు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళు పడుకునే ముందు అంటే 8 o'clock కల్లా వాళ్ళు ఏదైనా సోషల్ మీడియా నుంచి కానివ్వండి, ఫోన్ నుంచి కానివ్వండి దూరంగా ఉంటారు. ఇంకొకటి స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట నిద్ర పట్టకపోవడానికి. ఈ స్ట్రెస్ కండిషన్స్ లో మనకి కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. జనరల్ గా మనం పడుకునే టైంలో మెలటోనిన్ అనేది రిలీజ్ అవ్వాలి. ఈ మెలటోనిన్ రిలీజ్ అవడం వల్ల మనకి నిద్ర అనేది బాగుపడుతుంది. మనకి మెలకువ రావడానికి కార్టిసాల్ అనేది రిలీజ్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే మనం స్ట్రెస్ లో ఉంటుంటామో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల మనకి నిద్ర డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, పడుకునే ముందు రిలాక్సేషన్ టెక్నిక్స్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, బ్రీతింగ్ టెక్నిక్స్ కానివ్వండి ఫాలో అయినట్లయితే మీకు ప్రశాంతమైన నిద్ర అనేది పడుతుంది. ఇంకా మీరు పడుకునే ముందు హాట్ ఫుడ్ బాత్ ని ఒక 10 minutes నుంచి 15 minutes వరకు తీసుకున్నట్లయితే ప్రశాంతమైన నిద్ర అనేది మీకు పడుతుంది. ఇంకొక కాజ్ ఏంటి అంటే, మనకి మన గట్ మైక్రోబాక్టీరియా అనేది డిస్టర్బెన్స్ రావడం. ఎవరికైతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇరిటబుల్ బౌల్ డిసీజ్ తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ గట్ మైక్రోబాక్టీరియా అనేది డిస్టర్బ్ అవుతుంది. దీని వల్ల గట్ బ్రెయిన్ యాక్సెస్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మనకి ఈ గట్ అనేది 90% ఆఫ్ సెరోటోనిన్ ని సెక్రేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ సెరోటోనిన్ అనేది మెలటోనిన్ ప్రొడ్యూస్ చేసే ప్రీకర్సర్ కెమికల్ అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ గట్ మైక్రోబాక్టీరియా డిస్టర్బెన్స్ వస్తుందో ఈ సెరోటోనిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే మనం స్ట్రెస్ కి లోన్ అయినప్పుడు కూడా ఈ మైక్రోబాక్టీరియా డిస్టర్బ్ అయిపోవడం వల్ల కూడా ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికోసం మనం ఫైబర్ రిచ్ ఫుడ్, ప్రోబయోటిక్ ఫుడ్స్, ప్రీబయోటిక్ ఫుడ్స్ ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ గుడ్ గట్ మైక్రోబాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి ఎలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ ఉండవు. దీనికి మీరు మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యోగర్ట్, కర్డ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. స్లీప్ డిస్టర్బెన్స్ రావడానికి ఇంకొక కాజ్ ఏంటి అంటే, స్లీప్ లో మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోవడం. ఒక్కొక్కసారి త్వరగా లేవడము, ఒక్కొక్కసారి లేట్ గా లేవడము, పొద్దున కూడా పడుకోవడము, దీని వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు కనుక ఒక ప్రాపర్ స్కెడ్యూల్ కనుక మెయింటైన్ చేయగలిగితే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకొకటి మన మీల్స్ కి పడుకునే టైంకి ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండడం. మనం తిన్న వెంటనే పడుకున్నట్లయితే యాసిడ్ రిఫ్లెక్స్ జరగడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ అనేది ఇరిటేట్ అయ్యి మనకి నిద్ర అనేది సరిగా పట్టదు. సో దీనికోసం మీరు తిన్న తర్వాత ఒక 2 to 3 years గ్యాప్ ఇచ్చి పడుకున్నట్లయితే మీకు ఎలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి రావు. ఇంకా చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ లో వాళ్ళకి యాంటీ డయాబెటిక్ హార్మోన్ అనేది సప్రెస్ అవ్వడం వల్ల, అంటే వాసోప్రెసిన్ అనేది సప్రెస్ అవ్వడం వల్ల వాళ్ళకి యూరిన్ అక్యురెన్సీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది.
సో వాళ్ళు ఏం చేయాలి అంటే 6:37 లోపలే ఈ ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ అనేది చేయడం వల్ల, అంటే వాటర్ తీసుకోవడం 6:30 లోపల ఆపేస్తే కనుక వీళ్ళకి ఈ డిస్టర్బెన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఇన్సోమ్నియాలో కూడా అక్యూట్ ఇన్సోమ్నియా అని, క్రోనిక్ ఇన్సోమ్నియా అని ఉంటుందన్నమాట. ఈ అక్యూట్ ఇన్సోమ్నియా అయితే కొన్ని వీక్స్ లో ఇన్సోమ్నియా అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే అక్యూట్ స్టేజ్ ఆఫ్ ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారో వాళ్ళు నేను చెప్పినట్టు మీల్స్ తర్వాత గ్యాప్ తీసుకుని పడుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, హాట్ ఫుడ్ బాత్ తీసుకోవడము, ఇలా చేయడం వల్ల వీళ్ళు క్రానిక్ ఇన్సోమ్నియా కండిషన్ నుంచి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అది క్రానిక్ ఇన్సోమ్నియాతో బాధపడే వాళ్ళైతే వీరికి కంటిన్యూస్ గా మంత్ లో లేకపోతే వీక్ లో 3-4 టైమ్స్ అనేది ఈ ఇన్సోమ్నియాతో బాధపడుతూనే ఉంటారు. ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వాళ్ళు మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అంటే, నైట్ టైం అనేది మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కానివ్వండి, కొంచెం హాట్ వాటర్ తో కానివ్వండి స్నానం చేసినట్లయితే బాడీ అంతా రిలాక్స్ అయిపోయి మీకు నిద్ర అనేది బాగా పడుతుంది. అలాగే నేను చెప్పినట్టు పడుకునే ముందు ఒక 10 to 15 minutes వరకు హాట్ ఫుడ్ బాత్ తీసుకోవడం వల్ల కూడా మీకు నిద్ర అనేది బాగా పడుతుంది అనమాట. ఇంకా నైట్ టైం పడుకునే ముందు పాపీ సీడ్స్ అంటే గసగసాలు అంటారు కదా, ఈ గసగసాలు ఒక టీ స్పూన్ తీసుకొని ఈ పేస్ట్ ని వాటర్ లో కానివ్వండి, పాలలో కానివ్వండి పడుకునే ముందు ఇలా కలుపుకుని తాగినట్లయితే మీకు నిద్ర అనేది చాలా బాగా పడుతుంది. ఇంకా మీరు పడుకునే ముందు ఫోన్ చూడడం కాకుండా బుక్ ని చదువుకోవడం ఒక అలవాటులా పెట్టుకుంటే దీనివల్ల మనకి ఇంకా మంచిగా నిద్ర అనేది పడుతుంది అనమాట. సో ఎవరైతే మెంటల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్న వాళ్ళు ఈవినింగ్ టైం యోగా కానివ్వండి, డైనమిక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఫిజికల్ గా టైర్డ్ అయినప్పుడు కూడా మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దీని వల్ల కూడా మనకి ప్రశాంతమైన నిద్ర పట్టే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు టీ, కాఫీలు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి తగ్గించడం చాలా మంచిది. సో ఇవి ఏం చేస్తుంటాయంటే లాంగ్ టర్మ్ లో బ్రెయిన్ ని ఓవర్ గా యాక్టివ్ చేసేసి స్లీప్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. దానికి బదులు మీరు ఏదైనా కషాయాన్ని లేకపోతే జింజర్ టీ కానివ్వండి, మింట్ టీ కానివ్వండి, తులసి టీ కానివ్వండి ఇలాంటివి తీసుకోవడం వల్ల మన బాడీకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వచ్చి స్లీప్ అనేది బాగుపడుతుంది. ఒకవేళ మనం సరిగ్గా నిద్రపోకపోతే అసలు ఏమవుతుంది, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే మెయిన్ గా డార్క్ సర్కిల్స్. ఇప్పుడు ఎవరినైనా ఒకసారి మీరు చూడండి, అందరూ కళ్ళ కింద మచ్చలతో తిరుగుతూనే ఉన్నారు. దానికోసం ఏదో ఒక క్రీమ్ అనేది అప్లై చేస్తున్నారు. ఈ డార్క్ సర్కిల్స్ అనేవి మనం ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మనకి డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కళ్ళ కింద పఫీ ఐస్ అంటూ ఉంటాము, అవి కూడా ఈ నిద్ర డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికోసం లోకల్ ట్రీట్మెంట్ అయితే కానీ ఐ కింద మసాజ్ చేసినట్లయితే ఐ అరౌండ్ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇంకా పఫీ ఐస్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇంకా మీరు ఎవరైనా ఒకసారి సరిగ్గా నిద్రపోని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు ప్రతి చిన్న దానికి చిరాకు వస్తుంది, లైట్ చూసినా కానివ్వండి, చిన్న సౌండ్ విన్నా కానివ్వండి, ఎవరైనా ఏదైనా చెప్తుంటే అది సరిగ్గా వినకుండా చిరాకు పడిపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకా వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, రాత్రి సరిగ్గా పడుకోకపోవడం వల్ల రోజంతా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అలసటగా ఉండడము ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇన్సోమ్నియా వల్ల ఇంకొక కాంప్లికేషన్ ఏంటి అంటే డైజెస్టివ్ ఇష్యూస్ రావడం. సో మనం నైట్ టైం సరిగ్గా పడుకోకపోతే ఏమవుతుంది అంటే మనకి డైజెషన్ హార్మోన్స్ అయిన గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ గ్రెలిన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనకి నైట్ టైం ఆకలి అనేది ఎక్కువ పెరిగి మనకి నైట్ క్రేవింగ్స్ వస్తాయి కదా, సో అది దీని వల్లే అనమాట. సో నైట్ క్రేవింగ్స్ రావగానే మనం ఏం చేస్తూ ఉంటాం, బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్స్ అని, 4 AM బిర్యానీస్ అని ఇలా ఎక్కువగా తినేస్తూ ఉంటాం. దీనివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, స్టమక్ డిస్కంఫర్ట్ లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్సోమ్నియా అనేది మన కార్డియాక్ హెల్త్ ని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. స్లీప్ లోనే మనకి లిపిడ్ మెటబాలిజం అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ స్లీప్ కనుక మనకి ఇంబ్యాలెన్స్ అయితే అది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించి హై బ్లడ్ ప్రెషర్, కార్డియాక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఇన్సోమ్నియా వల్ల మెమరీ లాస్ రావడం, కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడము, ఒబేసిటీతో బాధపడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో దీనికి న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము అంటే మెయిన్ గా న్యూట్రల్ బాత్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాము. అంటే న్యూట్రల్ స్పైనల్ బాత్ అని, న్యూట్రల్ ఫుల్ ఇమర్షన్ బాత్ అని ఇలా ఈ బాత్స్ ఇవ్వడం వల్ల
బాడీ అంతా టోటల్ గా రిలాక్స్ అయిపోయి మంచిగా నిద్ర అనేది పడుతుంది అనమాట. ఇన్సోమ్నియా కండిషన్ నుంచి బయటికి రావడానికి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా మంది ఇన్సోమ్నియా నుంచి బయటపడ్డారు. చాలా రీసెర్చ్ పేపర్స్ లో కూడా ఆక్యుపంచర్ అనేది ఇన్సోమ్నియాని ట్రీట్ చేస్తుంది అని చెప్పి ప్రూవ్ అయింది అనమాట. సో ఆక్యుపంచర్ లో దీన్ని ఎలా కన్సిడర్ చేస్తూ ఉంటాము అంటే, మన బాడీలో ఫైర్ ఎలిమెంట్ అనేది ఎక్సెస్ గా ఉన్నప్పుడు మనకి ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ ఆక్యుపంచర్ పాయింట్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఇంకొకటి మసాజ్ థెరపీ. ఫుల్ బాడీ మసాజ్, హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్ తీసుకోవడం వల్ల, ఈ మసాజ్ వల్ల కూడా మన బాడీ లైట్ గా టైర్డ్ అయిపోతూ ఉంటుంది. దీని వల్ల కూడా మనకి ఒక ప్రశాంతమైన నిద్ర అనేది పడుతుంది అనమాట. ఇంకొకటి స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. పడుకునేటప్పుడు వాళ్ళ మ్యాట్రెస్ ఎలా మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాము. ఇంకొకటి అరోమా థెరపీ అనమాట. ఈ అరోమా థెరపీ అనేది మసాజ్ తో కలిపి ఇస్తూ ఉంటాము. లేకపోతే వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ బెడ్రూమ్ లో లావెండర్ ఆయిల్ ని కనుక స్ప్రే చేసుకోవడం వల్ల, లేకపోతే మనకి లావెండర్ ఆయిల్ క్యాండిల్స్ ఉంటాయి, ఆ క్యాండిల్స్ ని లిట్ చేసుకోవడం వల్ల, లేకపోతే పడుకునే ముందు లావెండర్ ఆయిల్ ని స్మెల్ చూసి పడుకోవడం వల్ల కూడా ఎలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ రాకుండా హ్యాపీగా పడుకోవచ్చు. సో మ్యాగ్నెటో థెరపీ ప్రకారం ఏ దిక్కున పడుకుంటున్నారు అంటే, నార్త్ సైడ్ పడుకుంటున్నారా, సౌత్ సైడ్ పడుకుంటున్నారా, వాళ్ళ స్లీపింగ్ పొజిషన్ బట్టి కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఈజీగా పాస్ అయ్యేలాగా ఉంటే కనుక మనకి ఎలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ రావన్నమాట. సో దీన్ని కన్సిడర్ చేసుకొని కూడా వాళ్ళు ఏ సైడ్ న పడుకుంటే నిద్ర మంచిగా పడుతుందని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఆల్టర్నేటివ్ థెరపీ ప్రకారం వీళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళ పిల్లో కింద క్యాంఫర్ ఇంకా సాల్ట్ ఒక మూట లాగా కట్టుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకున్నట్లయితే కనుక ఈ క్యాంఫర్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి ఎలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి రాదు. ఇంకొకటి ఏంటి అంటే స్మరణ. అది ఏదైనా ఒక జపం లాగా ఒక పదాన్ని పదే పదే స్మరిస్తూ ఉన్నప్పుడు కూడా మనకి నిద్ర అనేది మంచిగా పడుతుంది. మీరు కనుక ఈ ఇన్సోమ్నియాతో బాధపడుతున్నట్లయితే నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఈ ఇన్సోమ్నియా నుంచి బయటపడవచ్చు. లేదు మీరు ఇంకా క్రానిక్ గా సఫర్ అవుతున్నారు, మాకు ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటే మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయం వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే కనుక మీకు నేను చెప్పిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా అందజేసి మీకు ఇన్సోమ్నియా నుంచి రిలీఫ్ అనేది ఇస్తాం.